కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ చింతా మోహన్ తిరుపతిని రాజధానిని చేయాలంటూ తెలియజేసిన ఆయన ప్రజలు అప్పట్లో ఉన్నారని, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కాబోయే ముఖ్యమంత్రి చేత మొదటి సంతకం ప్రజల అప్పులు తీర్చే ఫైల్స్ మీదే సంతకం పెట్టిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల సమయం వేళ ఉమ్మడి రాజధాని వైసీపీ చర్చిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా నడుచుకుంటుందని, ఇది ఆ పార్టీ అవివేకానికి నిదర్శనమని ఆయన తెలియజేశారు. రాజధాని తిరుపతి, దానికి ఆమోదయోగ్యం అందరూ పలుకుతున్నారు. నేను మొన్న విజయవాడకి వెళ్ళాను. వాళ్ళు అంటున్నారు తిరుపతి అయితే స్వామికార్యం, స్వకార్యం రెండు పూర్తి చేసుకోవచ్చు అంట. ఏందయ్యా స్వామికార్యం అంటే దేవుడు దండం పెట్టుకోవచ్చు, స్వకార్యం మాకేదో ఆఫీసుల్లో పనులుంటే పూర్తి చేసుకొని రావచ్చు. ఇది అందరూ ఒప్పుకుంటున్నారు. తిరుపతి ఎక్కడ? తిరుపతిలో ఏర్పేడు నుంచి మరి రాపూరు దాకా 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్న భూముల్లో రైతులకి మనం పరిహారం ఇవ్వాల్సిన పనిలే, ₹1 ఖర్చు పెట్టాల్సిన పనిలే, నీళ్ళకి ఇబ్బంది పడాల్సిన పనిలే. కండలేరు ఉంది. మరి వాతావరణం మంచి వాతావరణం, హైదరాబాద్ కంటే మంచి వాతావరణం. మరి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, 7 జాతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, 7 జాతీయ రహదారులు ఉన్నాయి, 100 కొద్ది హాస్పిటళ్ళు ఉన్నాయి, 100 కొద్ది కాలేజీలు ఉన్నాయి. మరి అందరికీ ఇష్టమైనటువంటి ప్రాంతం తిరుపతి. మరి బ్రహ్మం గారు చెప్పారు 300 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వతంత్రం వస్తుందో రాదో తెలియని రోజుల్లో ఆయన కాలజ్ఞానంలో రాస్తున్నారు. ఏం రాస్తున్నారు? తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని. బ్రహ్మం గారు చెప్పిన ప్రతి మాట నెరవేరింది ఈ రోజు వరకు. ఇది కూడా రెడీగా ఉంది. ఇది తప్పనిసరిగా తిరుపతి రాజధాని నగరం అవుతుంది. అయితే మరి అడగొచ్చు మీరు, దీనివల్ల లాభం ఏంది? ఏముంది దీనివల్ల లాభం? రాజధాని కాబట్టి మద్రాసు అభివృద్ధికి వచ్చింది, అక్కడ ఉద్యోగాలు వచ్చాయి, అక్కడ మరి వాళ్ళ భూములకు విలువ వచ్చింది, అక్కడున్న పేదరికం తగ్గిపోయింది. మరి హైదరాబాద్ రాజధాని అయినందువల్ల అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు చేయలేంది. దానిపైన అందరి ఆమోదం లేదు. ఇది ఏకపక్ష నిర్ణయాలు. చంద్రబాబు నాయుడు ఏకపక్ష నిర్ణయం వల్ల తుళ్ళూరు ఫెయిల్ అయింది. జగన్ బాబు ఏకపక్ష. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.